వేల సంవత్సరాలుగా మానవ మేధస్సును ఊరిస్తున్న రెండు అతిపెద్ద రహస్యాలు ఉన్నాయి. మొదటిది, అసలు ఈ విశ్వం ఎందుకు ఉనికిలోకి వచ్చింది? శూన్యానికి బదులు ఇదంతా ఎందుకు ఉంది? రెండవది, ఈ విశ్వాన్ని చూడటానికి, గమనించడానికి మనకు ఈ స్పృహ, కాన్షియస్నెస్ ఎలా వచ్చింది? నిజానికి మన ప్రాచీన హిందూ ధర్మం, వేదాలు మరియు ఉపనిషత్తులు వేల ఏళ్ల క్రితమే ఈ విషయాల గురించి ఎంతో లోతుగా వివరించాయి. వాటి గురించి నేను ఇప్పటికే మన ఛానల్లోని అనేక వీడియోలలో సుదీర్ఘంగా చర్చించాను. అయితే ఈ వీడియో కేవలం ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరియు ఇతర దేశాలకు చెందిన పాశ్చాత్య తత్వవేత్తల ఆలోచనల చుట్టూ మాత్రమే సాగుతుంది. నేటి ఆధునిక సైన్స్ మన స్పృహ గురించి ఏమనుకుంటుందో తెలుసుకోవడం మీకు ఖచ్చితంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ప్రయాణాన్ని మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. గత 100 ఏళ్లలో అంతరిక్ష శాస్త్రవేత్తలు విశ్వం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకున్నారు. కోట్ల ఏళ్ల క్రితం విశ్వం ఎలా ఉండేదో అంచనా వేయగలిగారు. కానీ అసలు ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది? విశ్వం పుట్టడానికి కారణమేంటి? బిగ్ బ్యాంగ్ కంటే ముందు ఏం జరిగింది అనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. దీనికి ప్రముఖ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక వింతైన సమాధానం చెప్పారు. సమయం అనేది విశ్వంతో పాటే మొదలైంది, కాబట్టి సమయం పుట్టకముందు ఏముంది అని అడగడం ఉత్తర ధ్రువం కంటే ఉత్తరాన ఏముంది అని అడగడం లాంటిది అని ఆయన అన్నారు. అంటే ఆ ప్రశ్నకు అర్థం లేదు, కాని ఈ సమాధానం అందరినీ సంతృప్తిపరచలేదు. అసలు ఈ విశ్వం ఎందుకు పుట్టింది? ఇది ఇలాగే ఎందుకు ఉంది? శాస్త్రవేత్తల ప్రకారం ఒక చిన్న క్వాంటం కదలిక, క్వాంటం ఫ్లక్చుయేషన్ వల్ల ఒక పెద్ద పేలుడు జరిగి ఈ విశ్వం ఏర్పడింది. కాని ఆ కదలిక రావడానికి ముందే కొన్ని భౌతిక శాస్త్ర నియమాలు ఉండాలి కదా. అవి ఎక్కడి నుండి వచ్చాయి? ఇక్కడే మనకు అసలైన సమస్య ఎదురవుతుంది. మనం ఏదైనా ఒక కారణం చెబితే ఆ కారణం వెనుక ఇంకో కారణం ఏంటి అని వెతకాల్సి వస్తుంది. అంటే అసలు విషయాన్ని వివరించడానికి బదులు మనం కొత్త ప్రశ్నలను పెంచుకుంటూ వెళ్తున్నాం. స్పృహ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కొంతమంది మేధావులు స్పృహ, కాన్షియస్నెస్ అనేది ఈ విశ్వానికి పునాది అని చెబుతారు. అయితే దీనివల్ల ఒక కొత్త సమస్య వస్తుంది. విశ్వం ఎలా పుట్టింది అని అడిగినప్పుడు స్పృహ వల్ల అని చెబితే మరి ఆ స్పృహ ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్న మళ్లీ మొదలవుతుంది కదా. దీనినే అనంతమైన ప్రశ్నల గొలుసు అని అంటారు. కాని ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు కూడా ఈ ఆలోచనను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. దీనికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. సైన్స్ మనకు పదార్థాల గురించి, శక్తుల గురించి ఎన్నో విషయాలు చెప్పింది. కాని మన మనసులో కలిగే ఈ స్పృహ ఎలా పుడుతుందో మాత్రం వివరించలేకపోతోంది. మనకు స్పృహ ఉందనేది ఒక కాదనలేని నిజం. అంతటి ముఖ్యమైన విషయాన్ని సైన్స్ వివరించలేకపోతుంటే మన పాత పద్ధతుల్లో ఏదో లోపం ఉందని అర్థం. అందుకే స్పేస్ టైం, మాస్ వంటి వాటిలాగే స్పృహ కూడా ప్రకృతిలో ఒక ప్రాథమికమైన భాగమని కొందరు భావిస్తున్నారు. సైన్స్ మనకు వస్తువులు బయటకి ఎలా కనిపిస్తాయి, అవి ఎలా పనిచేస్తాయి అనేది మాత్రమే చెబుతుంది. కానీ ఒక వస్తువు లోపల నిజంగా ఏముంటుంది అనేది భౌతిక శాస్త్రం చెప్పలేదు. మనకు తెలిసినంతవరకు ఒక వస్తువు లోపల ఉండే అసలైన స్వభావం స్పృహ మాత్రమే అయుండొచ్చు. ఈ ప్రశ్న గురించి 18వ శతాబ్దపు చివరిలో యూరప్కు చెందిన మేధావులు బాగా ఆలోచించారు. దీనినే జర్మన్ ఐడియలిజం అని పిలుస్తారు. ఫిచ్టే షెల్లింగ్ మరియు హెగెల్ వంటి గొప్ప తత్వవేత్తలు దీని గురించి మాట్లాడారు. అసలు ఈ ప్రపంచం ఎందుకు ఉంది అని అర్థం చేసుకోవాలంటే ముందు మన స్పృహ గురించి అర్థం చేసుకోవాలని వారు చెప్పారు. ముఖ్యంగా ఫ్రెడరిక్ షెల్లింగ్ అనే తత్వవేత్త ఈ విశ్వం పుట్టుకకు మరియు మన స్పృహకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని మొదటిసారిగా ప్రపంచానికి వివరించారు. ఉనికి అనేది తనంతట తానుగా ఏర్పడాలి అని షెల్లింగ్ సిద్ధాంతీకరించారు. అంటే ఈ విశ్వానికి మూలమైన శక్తి తన ఉనికికి తనే కారణం కావాలి. ఒకదాని వెనుక మరొక కారణం వెతుక్కుంటూ వెళ్లే అనంతమైన ప్రశ్నల గొలుసు. సమస్యను ఆపాలి అంటే తనను తాను సృష్టించుకునే స్వభావం దానికి ఉండాలి. మరి దీనికి స్పృహతో ఉన్న సంబంధం ఏంటి? షెల్లింగ్ గురువు యోహాన్ ఫిచ్టే దీని గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. స్పృహ అనేది దేనిపైనా ఆధారపడదు. అది తనలో తాను, తన కోసమే ఉంటుంది. ఆధునిక తత్వవేత్త డగ్లస్ హాఫ్స్టాడర్ అన్నట్లుగా ఈ స్పృహ అనేది తనను తాను శూన్యం నుండి సృష్టించుకున్నట్లుగా ఉంటుంది. పీటర్ సాస్ అనే మరొక మేధావి స్పృహను ఒక మాయా బొమ్మ, రష్యన్ నెస్టింగ్ డాల్తో పోల్చారు. ఒక బొమ్మలో మరొకటి ఉన్నట్లుగా స్పృహ తనను తాను తనలోనే కలిగి ఉంటుంది.
విశ్వం పుట్టుకకు కారణమైన మూలశక్తికి కూడా సరిగ్గా ఇలాంటి లక్షణమే ఉండాలని షెల్లింగ్ గుర్తించారు. ఈ ప్రత్యేకమైన లక్షణం స్పృహలో తప్ప మరెక్కడా కనిపించదు. ఈ కాలపు తత్వవేత్త ఫ్రెయా మాథ్యూస్ కూడా ఇదే మాట చెబుతున్నారు. ఉనికికి కారణమైన శక్తి రిఫ్లెక్సివ్గా ఉండాలి, అంటే అది తన గురించి తాను ఆలోచించగలగాలి. దీనినే తత్వవేత్తలు ఇంటెన్షనాలిటీ అంటారు. ఇది కూడా కేవలం స్పృహకు మాత్రమే ఉండే లక్షణం. శూన్యం నుండి ఏదైనా వస్తుందా? అసలు శూన్యం అనే మాటే నిజం కాకపోవచ్చు. ఏమీ లేని చోటు నుండి మొదలుపెట్టే కంటే అసలు అంతం లేని ఒక స్వయం ఉనికి, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ని వెతకడం మిన్న. భౌతిక శాస్త్రవేత్తలు క్వాంటం రేణువులే మూలం అని అంటారు. కాని ఆ క్వాంటం నియమాలు ఎక్కడి నుండి వచ్చాయో అవి చెప్పలేవు. అందుకే వీటన్నిటికంటే లోతైన ఒక వివరణ మనకు అవసరం. అది బహుశా మన స్పృహలోనే దాగి ఉండవచ్చు. ఒక ముఖ్యమైన అవకాశం ఏమిటంటే, ఈ ఉనికి మొత్తానికి స్పృహ అనేది పునాది కావచ్చు. ఇది వినడానికి వింతగా ఉన్నా దీనివల్ల ఒక గొప్ప ప్రయోజనం ఉంది. క్వాంటం ఫిజిక్స్ అసలు ఎలా పుట్టింది అని అడిగితే మనం సమాధానం చెప్పలేం. కానీ స్పృహ తనను తాను వివరించుకోగలదు. ఒకవేళ ఇదే నిజమైతే, ఇంతటి శక్తివంతమైన స్పృహ నుండి క్వాంటం ఫిజిక్స్ మరియు మిగిలిన ప్రపంచం ఎలా పుట్టాయి? అస్పష్టంగా ఉండే స్పృహకు కఠినమైన భౌతిక శాస్త్ర నియమాలకు సంబంధం ఏమిటి? ప్రముఖ భౌతిక శాస్త్రవేత్తలు చాలా కాలంగా ఒక వివాదాస్పద విషయాన్ని చెబుతున్నారు. అదేమిటంటే, స్పృహకు మరియు క్వాంటం ఫిజిక్స్కు మధ్య ఒక దగ్గరి సంబంధం ఉంది. ముఖ్యంగా ఏదైనా ఒక విషయాన్ని గమనించడం, ఆబ్జర్వేషన్ ద్వారా ఇది జరుగుతుంది. క్వాంటం ప్రయోగాలలో ఒక విషయాన్ని మనం గమనించే వరకు అది అన్ని రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ మనం దాన్ని గమనించిన క్షణమే అది ఒక స్థిరమైన రూపం తీసుకుంటుంది. దీని గురించి శాస్త్రవేత్తల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది. గతంలోనూ ఇప్పుడు కూడా చాలామంది గొప్ప శాస్త్రవేత్తలు క్వాంటం కొలతలలో స్పృహే కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. బహుశా ఈ విశ్వం తనను తాను గమనించుకోవడం, సెల్ఫ్ ఆబ్జర్వేషన్ ద్వారా ఉనికిలోకి వచ్చిందా? ప్రముఖ శాస్త్రవేత్త జాన్ వీలర్ అన్నట్లుగా, ఈ విశ్వం ఒక స్వయం చాలిత సర్క్యూట్ వంటిది. ఇక్కడ స్పృహే ప్రపంచానికి అర్థాన్ని, తద్వారా ఉనికిని ఇస్తుంది. గతంలో స్పృహ అనేది ఉనికికి మూలం అనే మాటను అందరూ కొట్టిపారేసేవారు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో స్పృహకు సంబంధించి ఎలాంటి అణువులు గాని శక్తులు గాని కనిపించవు. కాని తత్వవేత్త డేవిడ్ చామర్స్ చెప్పినట్లుగా క్వాంటం ప్రపంచంలో పరిస్థితి వేరు. ఈ విషయంలో శాస్త్రవేత్తలు కొంత వెనకడుగు వేసినా క్వాంటం ఫిజిక్స్లో స్పృహ వచ్చి చేరడానికి ఒక పెద్ద ద్వారం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఒకవేళ క్వాంటం ప్రపంచంలో స్పృహకు ఒక పాత్ర ఉంటే అప్పుడు దానికి ఒక ప్రాథమిక బాధ్యత దొరికినట్లే. అసలు ఈ భౌతిక శాస్త్ర నియమాలు దేని గురించి వివరిస్తున్నాయి అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమే. ఈ ప్రపంచం యొక్క అసలైన స్వభావం ఏంటి, అసలు ఉనికి అంటే ఏంటి అనే విషయాలను భౌతిక శాస్త్రం పూర్తిగా వివరించలేదు. అందుకే క్వాంటం ఫిజిక్స్తో సహా అన్ని భౌతిక నియమాలు స్పృహలోనే దాగి ఉండవచ్చు అనేది ఒక బలమైన ఆలోచన. క్వాంటం ఫిజిక్స్లో మరొక మైండ్ బ్లాగింగ్ విషయం ఏంటంటే, భవిష్యత్తులో జరిగే సంఘటనలు గతాన్ని ప్రభావితం చేయగలవు. సమయం తనలో తాను వెనక్కి తిరగగలదు. అంటే విశ్వం పుట్టుకకు దాని భవిష్యత్తే కారణం కావచ్చు. ఈ ఆలోచనను జాన్ వీలర్ మరియు పాల్ డేవిస్ అనే శాస్త్రవేత్తలు వివరించారు. మనం ఒక క్వాంటం వ్యవస్థను గమనించినప్పుడు అది ఆ క్షణంలో ఎలా ఉందో మాత్రమే కాదు, దాని చరిత్ర అంతా ఎలా ఉండాలో కూడా నిర్ణయిస్తుంది. వీలర్ అన్నట్లుగా ఒక కాంతి రేణువు, ఫోటాన్, గతంలో ఏం చేసి ఉండాలో అది చేసిన తరువాత ఇప్పుడు మనం నిర్ణయిస్తున్నాం. గత కొన్ని దశాబ్దాలుగా ప్రయోగశాలల్లో ఈ విషయం నిజమని నిరూపితమైంది. ఇప్పుడు మనం చేసే పరిశీలనలు లేదా భవిష్యత్తులో చేసే పరిశీలనలు విశ్వం పుట్టుక వరకు వెనక్కి వెళ్లి అక్కడ జీవం పుట్టడానికి కావాల్సిన పరిస్థితులను సృష్టించి ఉండవచ్చు. అంటే ఈ విశ్వం ఉనికిలో మనకు కూడా తెలియని ఒక భాగస్వామ్యం ఉంది. పాల్ డేవిస్ మరో అడుగు ముందుకు వేసి ఇలా చెప్పారు: కోట్ల ఏళ్ల తర్వాత స్పృహ అనేది విశ్వమంతా విస్తరించవచ్చు. ఒకానొక సమయంలో ఈ విశ్వం మొత్తం తనను తాను పూర్తిగా గమనించుకునే స్థితికి ఒమేగా పాయింట్ చేరుకుంటుంది. అలా తనను తాను గమనించుకోవడం ద్వారా తన ఉనికిని తనే సమర్థించుకుంటూ గతాన్ని సృష్టించుకుంటుంది. క్వాంటం ఫిజిక్స్లోని వింత ఏంటంటే, ఇప్పుడు మనం చేసే పనులు గతాన్ని మార్చగలవు. అలాగే ట్రిలియన్ ఏళ్ల తర్వాత భవిష్యత్తులో జరిగే పరిశీలనలు ఈ రోజు మన ప్రపంచాన్ని మరియు బిగ్ బ్యాంగ్ సమయాన్ని కూడా ప్రభావితం చేయగలవు. అప్పుడు విశ్వం యొక్క స్వభావం, దాని నియమాలు మరియు అది ఉండే స్థితి, ఇవన్నీ మన మనసుతో లేదా స్పృహతో విడదీయలేని విధంగా ముడిపడి ఉంటాయి. పాల్ డేవిస్ ఇది ఒక ఊహ మాత్రమే అని ఒప్పుకున్నప్పటికీ
క్వాంటం ఫిజిక్స్ నియమాల ప్రకారం ఇది సాధ్యమేనని, దీన్ని మనం ఇప్పుడే కొట్టిపారేయలేమని ఆయన అంటారు. స్పృహకు మరియు ఉనికికి మధ్య ఉన్న మరో సంబంధం విలువ, వాల్యూలో ఉంది. స్పృహ అనేది ప్రాథమికమైనది అని నమ్మే ఫిలిప్ గోఫ్ అనే తత్వవేత్త ఈ విశ్వాన్ని నడిపించే శక్తికి, ఆ విశ్వం యొక్క విలువకు ఏదో రహస్య సంబంధం ఉందని చెబుతున్నారు. 19వ శతాబ్దపు తత్వవేత్త డేవిడ్ హ్యూమ్ చెప్పిన ఒక విషయాన్ని గోఫ్ మనకు గుర్తు చేస్తున్నారు. ప్రకృతిలో పనులు ఎలా జరుగుతున్నాయో మనం చూస్తాం, కానీ ఆ పనులు జరగడానికి గల అసలైన కారణాన్ని మనం నేరుగా చూడలేం. సైన్స్ కూడా ఈ ప్రపంచంలోని అసలైన కారణాలను బయటపెట్టలేదు. ఒకసారి మనం ఈ నిజాన్ని ఒప్పుకుంటే ఒక కొత్త విషయాన్ని ఆలోచించవచ్చు. ఈ విశ్వాన్ని నడిపించే శక్తి భౌతికమైనది కాకపోవచ్చు. బహుశా అది ఆ వస్తువుకు ఉన్న విలువ, వాల్యూను బట్టి పనిచేస్తుందేమో. ఎన్నో అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ విశ్వం జీవం పుట్టడానికి అనుకూలంగా ఎందుకుంది అనే విషయాన్ని కూడా ఇది వివరిస్తుంది. విలువను గుర్తించగలిగే స్పృహ ఉన్న జీవులు పుట్టడానికే ఈ విశ్వం ఇలా తయారైందని గోఫ్ అంటారు. గత శతాబ్దంలో శాస్త్రవేత్తలు ఒక విషయం తెలుసుకున్నారు. భౌతిక శాస్త్ర నియమాల్లోని విలువలలో చాలా చిన్న మార్పు చేసినా ఈ విశ్వంలో జీవం ఉండే అవకాశమే ఉండేది కాదు. లెక్కలేనన్ని అవకాశాల్లో మన విశ్వం జీవానికి అనుకూలంగా మారే అవకాశం ట్రిలియన్లలో 1 మాత్రమే. ఈ ఆశ్చర్యకరమైన విషయం తెలిసాక కొందరు శాస్త్రవేత్తలు మల్టీవర్స్ అనే సిద్ధాంతాన్ని తెచ్చారు. అంటే ట్రిలియన్ల కొద్దీ ఇతర విశ్వాలు ఉన్నాయని, అందులో ఒకటి మనకు అనుకూలంగా మారిందని వారు అంటారు. కానీ గోఫ్ వంటి వారు మరొకలా ఆలోచిస్తున్నారు. ఈ విశ్వం ఇంత పక్కాగా ఉండటానికి కారణం ఈ సృష్టిలో స్పృహకు ఉన్న ప్రాముఖ్యత మరియు అవసరమే అని వారు నమ్ముతున్నారు. తత్వవేత్త జాన్ లెస్లీ 1979లో రాసిన వాల్యూ అండ్ ఎగ్జిస్టెన్స్ అనే పుస్తకంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని చర్చించారు. ఈ విశ్వం ఉనికిని వివరించడానికి ఏ భౌతిక యంత్రం లేదా నియమం సరిపోదు. ఎందుకంటే ప్రతిదానికి కారణం వెతుక్కుంటూ వెళ్తే దానికి అంతం ఉండదు. ఈ రహస్యాన్ని ఛేదించాలంటే మనం భౌతికవాదాన్ని దాటి ఆలోచించాలి. విలువ, వాల్యూ అనేదే ఈ ప్రపంచాన్ని నడిపించే నిజమైన శక్తి అని మనం గుర్తించాలి. ఒకవేళ ఇదే నిజమైతే విలువను గుర్తించగలిగే మనలాంటి ప్రాణులు ఈ విశ్వంలో ఉండటం అనేది ఒక ప్రాథమిక అవసరం. 20వ శతాబ్దపు మేధావి ఆల్ఫ్రెడ్ నార్త్ వైట్హెడ్ అన్నట్లుగా విలువను నిలబెట్టడమే ఉనికి యొక్క అసలైన ఉద్దేశ్యం. విలువ లేదా మంచితనమే ఈ సృష్టికి మూలం అనే ఆలోచన ఈనాటిది కాదు. ప్రాచీన కాలం నుండి అటు పాశ్చాత్య దేశాల్లోనూ ఇటు మన తూర్పు దేశాల ఆలోచనా విధానాల్లోనూ ఇది ఉంది. ముఖ్యంగా గ్రీకు తత్వవేత్త ప్లేటో ఈ విశ్వం పుట్టడానికి ప్రధాన కారణం దానిలోని మంచితనం అని నమ్మారు. ఏమీ లేకపోవడం కంటే ఏదైనా ఉనికిలో ఉండటమనేది గొప్ప విలువతో కూడుకున్న పని. ఆ విలువ వల్లనే ఈ విశ్వం సృష్టించబడింది. ప్లేటో కాలం నుండి నేటి వరకు మానవ జ్ఞానం ఎంతో ఎదిగింది. అయినప్పటికీ ప్లేటో చెప్పింది నిజమేనని ఇప్పటికీ చాలామంది తత్వవేత్తలు వాదిస్తున్నారు. ఈ విశ్వం కేవలం భౌతికమైనది కాదు, అది మనస్సుతో కూడుకున్నదని, దీని వెనుక ఉన్న సృజనాత్మక శక్తి దాని విలువ అని వారు చెబుతున్నారు. ఈ విశ్వంలో విలువ, అర్థం మరియు ప్రాముఖ్యత రావాలంటే దానికి స్పృహ అనేది వాహనంలా పనిచేస్తుంది. సూటిగా చెప్పాలంటే మనకు స్పృహ లేకపోతే దేనికి విలువ ఉండదు, దేనికి అర్థం ఉండదు. కానీ ఈ రోజు మనం చర్చించుకున్నట్లుగా అసలు స్పృహే లేకపోతే ఈ విశ్వం ఉనికిలోనే ఉండేది కాదా? ముగింపుగా చూస్తే ప్లేటో కాలం నాటి ఆలోచనల నుండి నేటి క్వాంటం ఫిజిక్స్ పరిశోధనల వరకు ఒకే సత్యం కనిపిస్తోంది. అది ఈ విశ్వం కేవలం జడ పదార్థాల సమూహం కాదు. అనాదిగా మన వేదాలు చెప్పినట్లు మరియు నేడు పాశ్చాత్య శాస్త్రవేత్తలు నిరూపిస్తున్నట్లు స్పృహే ఈ ఉనికికి మూలం కావచ్చు. ఈ లోతైన ఆలోచనలు మీకు ఎలా అనిపించాయి? విశ్వం పుట్టుకకు మరియు మన స్పృహకు ఉన్న ఈ విడదీయలేని సంబంధం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లలో తెలియజేయండి. ఇదంతా ఒక గొప్ప ప్రయాణంలో చిన్న భాగం మాత్రమే. ఈ విషయాలు విన్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని నాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ స్పృహను, మీ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం
తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.